guys, welcome back to my channel. నేను మీ వినీత విని. ఈ రోజు మనం లగ్జరియస్ ప్రీమియం ఫ్లాట్స్ కోసం సేల్ కి వచ్చిందండి. సో ఎగ్జాక్ట్ లొకేషన్ నుంచి నాగల్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 300 to 400 మీటర్స్ డిస్టెన్స్ లో బిసైడ్ ఆఫ్ వాసవి కన్స్ట్రక్షన్స్ కి ఎదురుగానే ఉందండి. చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పవచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి, వాసవి కన్స్ట్రక్షన్స్ వాళ్ళవి ఫ్లాట్స్ పక్కనే మనది ప్రాపర్టీ అనేది ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి అపార్ట్మెంట్ ఎదురుగా 60 feet రోడ్ ఉందండి. అండ్ పీస్ఫుల్ HMDL లేఅవుట్ లో మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అనేటివి సేల్ కి వచ్చాయి. సో ఇక్కడ చూసినట్లయితే లొకేషన్ ఓవరాల్ గా చూడండి, మొత్తం ఇక్కడ మనకి చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. సో ఇక్కడ చూసినట్టయితే ఇది మన ప్రాపర్టీ. సో ఇక్కడ చూడండి, మన అపార్ట్మెంట్ లో ఎలివేషన్ ఎంత బాగుంది కదా, చాలా మంచిగా ఉంది. టోటల్ గా మనకి వచ్చి 40 units తో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది G+5 అండి. సో డీలే చేయకుండా ఇక్కడ చూస్తున్నట్లయితే బయట మనకి 2 gates 3 ఉన్నాయండి. అండ్ మనకి గార్డెనింగ్ పర్పస్ బయట కూడా మనకి మంచిగా చెట్లు అనేది పెట్టారు, నాటారు, గ్రాస్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సో ఎలివేషన్ చూస్తున్నట్లయితే అబ్బా ఎంత మంచిగా మనం ప్రీమియం లగ్జరీ ఫ్లాట్స్ లో వెళ్తున్నాం కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇది లోపల ఎంట్రన్స్ అండి. సో అక్కడ ఆల్రెడీ ఒక గేట్ చూపించాను, నేను ఇక్కడికి ఇంకొకటి గేట్ అనేది ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ పార్కింగ్ ఏరియా కవర్ చేద్దాము. ఇప్పుడైతే నేను పార్కింగ్ ఏరియాలో ఉన్నానండి. సో ఇది మనకి ప్రతిష్ట హోమ్స్ వారి అపార్ట్మెంట్స్ అండి. అండ్ వాళ్ళదే కంపెనీ కూడా వాళ్ళదే ఉంది. అండ్ ఎదురుగా చూస్తున్నట్లయితే మనకి ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇదంతా పార్కింగ్ ఏరియా. అండ్ చూస్తున్నట్లయితే ఇదంతా సెట్ బ్యాక్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. సో మనకి యాక్చువల్ గా అపార్ట్మెంట్ లో మనకి సెల్లార్స్ కొన్నిట్లో ఉండవు, కానీ వీళ్ళ దాంట్లో మాత్రం మనకి సెల్లార్ కూడా ఉంది. సో సెల్లార్ కి వెళ్ళడానికి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ జనరేటర్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. సో మొత్తం ఓవరాల్ గా మనకి పార్కింగ్ చుట్టూ మొత్తం మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇది ఇంకొక డోర్ గేట్ చెప్పాను కదా, అంటే సెల్లార్ నుంచి డైరెక్ట్ ఈ గేట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి 2400 square yards తో కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఎంట్రన్స్ వచ్చి వెస్ట్ ఫేస్. సో ఒకసారి పార్కింగ్ ఏరియా చూసుకుంటున్నట్లయితే ప్రతి ఫ్లాట్ కి మనకి 2 కార్ పార్కింగ్, డబుల్ కార్ పార్కింగ్ ఇచ్చారు, సీసీ కెమెరా అండ్ సెక్యూరిటీ గార్డ్. అండ్ మనకి ఎమ్యూనిటీస్ వచ్చి కిడ్స్ ప్లే ఏరియా అండ్ స్విమ్మింగ్ పూల్, జిమ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఎంత పార్కింగ్ ఏరియా. సో ఆల్మోస్ట్ దీంట్లో మనకి 50% ఫ్లాట్స్ అనేటివి సోల్డ్ అవుట్ అయినాయి. సో ఓన్లీ 50% రిమైనింగ్ ఉందండి. సో ఇప్పుడు నా వెనకాల ఉన్నది కదా చిల్డ్రన్స్ కిడ్స్ ప్లే ఏరియా అండి. సో ఇక్కడ చూడండి, చాలా మంచిగా ఈవినింగ్ టైంలో పిల్లలు మంచిగా ఆడుకోనిక ఉంది. సో ప్రతి ఐటమ్ అనేది మనకి ఇక్కడ పెట్టేశారు. సో చూడండి, ఈ నుంచి అక్కడి వరకు మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనేది పెట్టారు. అండ్ చూడండి, ఇక్కడ ఓవరాల్ గా పైన నుంచి కూడా మనకి ఇక్కడ ఓవరాల్ గా ఎలివేషన్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి మొత్తం సెట్ బ్యాక్ వెనకాల మొత్తం ఏరియా దగ్గర మొత్తం మనకి ట్రీస్ అనేటివి ఇచ్చారండి. సో ఆక్సిజన్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో దొరికేటట్టు. అండ్ ఇది మనకి స్విమ్మింగ్ పూల్. సో స్విమ్మింగ్ పూల్ ఆడుకున్న తర్వాత మనకి డ్రెస్ ఎక్స్చేంజ్ కోసం వాష్రూమ్స్ కూడా పెట్టారు కింద మనకి పార్కింగ్ ఏరియాలో. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్లయితే ఇది మనకి జెంట్స్ అండ్ లేడీస్ ది వాష్రూమ్స్. ఇది మనకి సెక్యూరిటీ రూమ్ అండి. సో ఇప్పుడు మనం 100 members ఏమైనా ఫంక్షన్ చేసుకునే కెపాసిటీ హాల్లో ఉన్నామండి. చూడండి ఎంత పెద్దగా స్పేషియస్ గా హాల్ అనేది ఉంది. సో ఏమైనా దావత్ చేసుకోవాలన్నా, ఫంక్షన్ చేసుకోవాలన్నా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఎటు బయట ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కెపాసిటీ హాల్ కి మనకి 2 doors అనేటివి ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఇది మనకి సెట్ బ్యాక్ అంటే స్విమ్మింగ్ పూల్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఏమైనా ఫంక్షన్స్ చేసుకున్న హ్యాండ్ వాష్ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి పాయింట్స్. సో ఇక్కడ హ్యాండ్ వాష్ పాయింట్ అనేది పెట్టారు. అండ్ ఇటు సైడ్ కొంచెం చూస్తున్నట్లయితే మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లో చూపించాను కదా, సో ఇది మనకి ట్రాన్స్ఫార్మర్ అండ్ జనరేటర్. సో ఇప్పుడు మనం జిమ్ ఏరియా కవర్ చేద్దాం పదండి. సో ఇప్పుడు మనం జిమ్ ఏరియా దగ్గర ఉన్నామండి. ప్రెసెంట్ అయితే ఎక్విప్మెంట్స్ ఏం పెట్టలేదు. సో ఇది మనకి సెకండ్ లిఫ్ట్. స్టార్టింగ్ లో నేను ఒకసారి అక్కడ చూపించాను కదా, అది మనకి ఫస్ట్ లిఫ్ట్, ఇది సెకండ్ లిఫ్ట్. అండ్ లిఫ్ట్ కి ఆనుకొని మనకి జిమ్ అనేది ఉంది. సో జిమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి. ఇంకా ఎక్విప్మెంట్స్ అనేటివి పెట్టలేదు. సో తర్వాత త్వరలోనే పెడతారు. సో ఇప్పుడు మనం డిలే చేయకుండా ఒకసారి మనం ఇక్కడ మనకి ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి ఫ్లాట్ కి ఓనర్ కి డ్రైవర్స్ ఉంటారు కదా, అలాంటి డ్రైవర్స్ రెస్ట్ తీసుకోవడానికి కూడా వీళ్ళు మనకి రూమ్స్ అనేటివి అవైలబుల్ లో పెట్టారు. సో ఇక్కడ మనకి డ్రైవర్ ది రూమ్. సో ప్రెసెంట్ ఇది ఎందుకు చూపించలేదు అంటే దీంట్లో కొంచెం స్టోర్ రూమ్ లాగా యూజ్ చేశారు. సో ఇక్కడ చూడండి, ప్రతి ఫ్లాట్ కి మనకి ఇవన్నీ జనరేటర్స్ అనేటివి అన్నిటి అవైలబుల్ లో ఉన్నాయి. స్టెప్స్ కు మనం సెల్లార్ కి కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు చూస్తున్నట్లయితే నేను ప్రెసెంట్ పార్కింగ్ నుంచి మనకి మొత్తం ఓవరాల్ గా మొత్తం అపార్ట్మెంట్ కి మొత్తం సెట్ బ్యాక్ ఇచ్చారు. సో ఈవినింగ్ టైమ్ లో వాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా స్పేషియస్ గా ఉంది. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, మనకి బోర్ అండ్ సంప్ ఎవ్రీథింగ్ అవైలబుల్ లో ఉన్నాయండి. సో మనకి టూ లిఫ్ట్స్ ఉన్నాయి, అలాగే మనకి 2 steps కేస్ అనేటివి ఉన్నాయి సెల్లార్ కి వెళ్ళడానికి. సో ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా పార్కింగ్ ఏరియా చూసారు, సెట్ బ్యాక్ చూసారు, మొత్తం ఎమ్యూనిటీస్ చూసారు కదా. సో డిలే చేయకుండా మనం మన ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం. సో ఇప్పుడు మనం లిఫ్ట్ త్రూ పైకి వచ్చేసాము. సో ఇక్కడ ఒక లిఫ్ట్ అండ్ స్ట్రైట్ గా చూస్తున్నట్లయితే అక్కడ ఒక లిఫ్ట్ అనేది ఉంది. సో మనకి ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ ఉంది కదా, స్టీల్ అది మనకి స్టెప్ కేస్. అండ్ ఇటు సైడ్ కూడా మనకి 2 flats తర్వాత స్టెప్ కేస్ అనేటివి ఉన్నాయి మిడిల్ లో. సో ఇక్కడ మొత్తం మనకి ఈచ్ ఫ్లోర్ లో 8 flats అనేటివి ఉన్నాయి. సో
సో ప్రెసెంట్ మనం ఇప్పుడు మన ఫ్లాట్ దగ్గర ఉన్నామండి. సో మెయిన్ డోర్ చూస్తున్నట్లయితే చాలా క్వాలిటీ డోర్ అనేది పెట్టారు. అండ్ మనకి టీక్ వుడ్ చాలా క్వాలిటీ దగ్గర ఎక్కడ తగ్గకుండా మంచి క్వాలిటీ యూజ్ చేశారు. అండ్ ఇది వచ్చి మనకి ప్రతిష్ట హోమ్స్ ఉప్పల్ బగాయత్ అండి. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలో ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి టీవీ పాయింట్. సో మంచిగా వెంటిలేషన్ అనేది బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి విండోస్ పెట్టారు, స్లైడింగ్ టైప్ విండోస్. సో అలాంగ్ విత్ మస్కిటో నెట్. ఇక్కడ మన టీవీ పాయింట్. హాల్ ఏరియా చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉందండి. సో మంచిగా ఇక్కడ చూస్తున్నట్టు ఎదురుగా చూడండి ఎంత బాగుంది, చాలా స్పేషియస్ గా ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా అవన్నీ కవర్ చేద్దాం. సో మనకి ఈచ్ ఫ్లోర్ లో 8 ఫ్లాట్స్, ఫేసింగ్స్ వచ్చి ఈస్ట్ అండ్ వెస్ట్. సో మనకి అపార్ట్మెంట్ ఎదురుగా 60 feet రోడ్ వస్తుంది. టోటల్ గా 40 యూనిట్స్ అనేటివి ఉన్నాయి మనకి. సో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఫ్లాట్స్ అనేటివి సేల్ అయినాయి. సో ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి, వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ చూస్తున్నట్లయితే స్పేషియస్ గా ఉంది. అండ్ మనకి వాష్రూమ్ లో కూడా మంచిగా ట్యాప్ వర్క్ అనేది చాలా క్వాలిటీది పెట్టారు. అండ్ వాష్ బేసిన్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే హాల్ లో కూడా మనకి ఇక్కడ వాష్ బేసిన్ అనేది పెట్టారు చూడండి. సో మొత్తం పాయింట్స్ అనేటివి మొత్తం మనకి రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ కాబట్టి మంచిగా పెట్టారు. చాలా అపార్ట్మెంట్స్ లో మనకి ఓన్లీ పాయింట్స్ ఇస్తారు, కానీ వీళ్ళు మాత్రం మనకి ఎవ్రీథింగ్ పెట్టించారు. అండ్ ఇది మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో చూస్తున్నట్లయితే చాలా పెద్ద విండో ఇచ్చారు, వెంటిలేషన్ పర్పస్ మంచిగా ఉందండి. సో ఇది G+5 అలాంగ్ విత్ సెల్లార్ అంటే స్టిల్ +5 1630 to 1740 SFT తో మనకి 3 BHK ప్లాట్స్ అనేటివి అవైలబుల్ గా ఉన్నాయి. 100% వాస్తు విత్ అప్రూవల్స్ అండి. ఓన్లీ 3 BHK ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. ఇది మనకి చిల్డ్రన్స్ ఏరియా. చిల్డ్రన్స్ ఏరియా చూస్తున్నట్లయితే మనకి చూడండి ఎంత స్పేషియస్ గా ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో వెంటిలేషన్ పర్పస్ విండో అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో వాష్రూమ్ కి కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ అనేటివి పెట్టారు, మంచిగా ఉందండి. సో చిల్డ్రన్స్ వాష్రూమ్ లో చూస్తున్నట్లయితే మనకి సింక్, వాష్ బేసిన్ అనేది పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి ట్యాప్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనకు కావాల్సింది అంటే మనకి ఇక్కడ లైక్ వెస్టర్న్ వాష్రూమ్ అని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మొత్తం పెట్టుకోవడానికి ఇట్లా మనకి ఇది కూడా ఇచ్చారు వాల్. నెక్స్ట్ ఇప్పుడు గెస్ట్ రూమ్ కవర్ చేద్దాము. సో మనకి 90% బ్యాంక్ లోన్ అవైలబుల్ లో ఉందండి. ఇది మనకి కిచెన్ ఏరియా. అంతకన్నా ముందు మనం ఒకసారి గెస్ట్ రూమ్ చూసుకుందాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి పక్కన గెస్ట్ రూమ్ ఇచ్చారు. సో ప్రతి రూమ్ కి డోర్స్ అనేటివి క్వాలిటీతో పెట్టారండి. అండ్ ఎదురుగా మనకి ఇక్కడ చిల్డ్రన్స్ గెస్ట్ రూమ్ నుంచి మనకి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి మనకి మొత్తం బాల్కనీ ఏరియా ఓవరాల్ గా వ్యూ మొత్తం కనిపిస్తుంది. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నామండి. సో నాగోల్, ఉప్పల్ ఇవన్నీ మధ్యలో ఈ ప్రాపర్టీ అనేది మనకు ఉంది. సో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్ ప్రతి కూడా మనకి చాలా నియర్ బై లో ఉంటుంది. సో ఇప్పుడు మనం కిచెన్ ఏరియా అండ్ పూజ రూమ్ కవర్ చేద్దాం. సో మనకి రీసెంట్ గా శ్లోక గ్లోబల్ స్కూల్ అనేది కొత్త స్కూల్ ఉంది. అండ్ 100 meters టు డిమార్ట్. సో ఇక్కడ చూడండి మనకి ఇది పూజ రూమ్ కి ఆర్చ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇక్కడ మనం కావాలనుకుంటే గ్లాస్ డోర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఏమైనా కర్టెన్ కూడా వేసుకోవచ్చు. సో మనకి విండో కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే కిచెన్ ఏరియా. సో ప్రతి రూమ్ లో మీరు చూస్తున్నట్లయితే డోర్ అన్నిటి సేమ్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసి పెట్టారండి. ఇక్కడ మనకి కిచెన్ ఏరియాలో సింక్ దగ్గర కూడా మనకి జాక్వర్స్ ట్యాప్స్ అనేటివి యూజ్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి. సో మొత్తం క్వాలిటీ మనకి యూజ్ చేశారు. సో నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. జాక్వర్ మనకి ట్యాప్ వర్క్ అనేటివి మొత్తం క్వాలిటీ. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే కిచెన్ ఏరియా ఎల్ షేప్ లో ఉంది. ఈజీగా 2 members వర్క్ చేసుకోవచ్చు. కిచెన్ ఏరియాకి ఆనుకునే మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు, లైక్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ నుంచి కూడా ఓవరాల్ గా మొత్తం మనకి ప్రాపర్టీస్ అనేటివి కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి. సో చూస్తున్నారు కదా, ఫ్లాట్ అయితే చాలా లగ్జరీగా ప్రీమియం గా ఉందండి. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేసి ఇచ్చారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా మనకి చాలా మంచి ప్రాపర్టీ అనేది వచ్చింది. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ లో మనం ఇంటీరియర్ చేసుకున్న ఏమైనా చేసుకున్నా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. సో ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి వాష్ బేసిన్ పెట్టారు అండ్ వెస్టర్న్ వాష్రూమ్ అనేది పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి విండో కూడా పెట్టారు. అక్కడ ఏమైనా కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికి కూడా మనకి లైట్ గా స్పేస్ కూడా ఇచ్చారు. సో గ్రానైట్ వర్క్స్, ఎవ్రీథింగ్, షవర్, ఎవ్రీథింగ్ అనేది ఫిట్టింగ్స్ చేసి ఇస్తున్నారండి. సో చాలా తక్కువ బడ్జెట్ లో ఇలాంటి మనకి మంచి 3 BHK ఫ్లాట్ రావడం చాలా గ్రేట్. ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ మొత్తం కవర్ చేద్దాం పదండి. సో ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము. రెయిన్ వాటర్ స్టెప్స్ మీదకి రాకుండా మొత్తం ఓవరాల్ గా మంచిగా కవర్ చేశారు. సో ఓవరాల్ గా టెర్రస్ చూస్తున్నట్లయితే చాలా మంచిగా చూడండి. ఇక్కడ మనకి ఎదురుగా డిజైన్ కూడా మంచిగా చేశారండి. టెర్రస్ మీద ఫ్లోరింగ్ వర్క్ మొత్తం అయిపోయింది. అండ్ వాటర్ ట్యాంక్ హైట్ మీద పెట్టేశారు. అండ్ మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ రూమ్ కూడా ఉంది. సో సరౌండింగ్స్ చూడండి మొత్తం అక్కడ కనిపిస్తుంది కదా మనకి, అక్కడ మెట్రో స్టేషన్ ఉంది. సో మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అండ్ ఇక్కడ మొత్తం బిల్డింగ్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. ఓవరాల్ గా లొకేషన్ మొత్తం చూడండి చాలా ప్రైమ్ లొకేషన్. సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్ అనేది వస్తుంది కాబట్టి సో డిలే చేయకుండా ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి.
సో దీనికి కావాల్సిన మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్పాను కదా. డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఏమైనా లొకేషన్ కి కావాలనుకున్నా కూడా ఒకసారి డైరెక్ట్ బిల్డర్ కి చెప్తే వాళ్ళు మీకు లొకేషన్ పంపిస్తారు, మీరు డైరెక్ట్ విజిట్ అవ్వచ్చు. సో చాలా తక్కువ బడ్జెట్ అని ఎందుకు చెప్తున్నానంటే 3 BHK ఫ్లాట్ ఇంత తక్కువ బడ్జెట్ కి రావడం చాలా గ్రేట్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్. సో ఎమ్యూనిటీస్ మొత్తం చూపించాను కదా, జిమ్, మనకి 100 మెంబర్స్ కెపాసిటీ, హాల్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, ఎవ్రీథింగ్ మొత్తం మనకి రెడీ టు ఆక్యుపై కాబట్టి సో చాలా తక్కువ బడ్జెట్ అంటున్నారు. సో పర్ SFT వచ్చి మనకి 6300 అంటున్నారు. SFT స్లైట్లీ నెగోషియబుల్. ఇంకోసారి చెప్తున్నా, డైరెక్ట్ బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం, డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ కోసం నా నెంబర్ కూడా కింద స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా, నాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, పర్ SFT మనకి 6300 స్లైట్లీ నెగోషియబుల్. సో గాయస్, నాకు తెలిసి ఈ వీడియో మీకు కంపల్సరీగా నచ్చే ఉంటుంది. 3 BHK ఫ్లాట్ ఇంత తక్కువ బడ్జెట్ కి వస్తుంది కాబట్టి డిలే చేసుకోకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.